లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ టీవీ. నేను జాహ్నవి. ఈరోజు మనం హెచ్పి గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఉన్నాము. అయితే వరల్డ్ వైడ్గా జరుగుతున్న వారు వల్ల మనకి గ్లోబల్ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గుల వల్ల మనకి గ్యాస్ రేట్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి తెలుస్తోంది. అండ్ అయితే మరి సామాన్యులకి ధరలు పెరిగితే వాళ్ళకి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, దాంతోపాటు మనకి స్టాక్ అవైలబుల్ ఉందా లేదా అని చాలామంది భయపడుతున్నారు. సో మీకోసం ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈరోజు మనం ఈ గ్యాస్ ఏజెన్సీకి వచ్చాము. లోపలికి వెళ్ళి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది సిచ్యువేషన్ అని. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అమ్మ. బిఎస్ ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ని. నేను 40 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను. ఇప్పటికైతే ఏ కస్టమర్కి మీరు అడగాల్సిన క్వశ్చన్ మొదలే నేను చెప్పేస్తున్నాను. ఏమంటే 40,000 కస్టమర్స్, 50,000 కస్టమర్స్ ఉన్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు, ఇప్పుడు కూడా పడట్లా. ఏమంటే ప్యానిక్ వల్ల బుక్ చేసుకుంటున్నారు. జనాలు రాదేమో వస్తుందేమో ఈ రాదేమో అన్నట్టు భయపడుతున్నారు తప్ప ఇప్పటివరకు ఎవరికి ఇబ్బంది పెట్టలే. ఒక రోజు 2 రోజుల్లో గ్యాస్ ఇచ్చేస్తున్నామ్మా. ఇక కమర్షియల్ అంటారా, 19 kg కమర్షియల్ హోటల్స్ అంటారా, హోటల్ వాళ్ళకు కూడా ఇప్పటివరకు సరిగ్గా ఇచ్చేసాం. ఎప్పుడు వాళ్ళకు కూడా ప్యానిక్ అయిపోయింది. ఒక్కోళ్ళు ఏమంటారంటే నాకు 20 అక్కడ ఉంటాయి 5 సిలిండర్లు 10 సిలిండర్లు 20 సిలిండర్లు 50 సిలిండర్లు అని అంటారు. ఆ 50 సిలిండర్లు ఇస్తే ఎంటీలు ఇవ్వాలి కదా, ఎంటీలు లేకుండా ఆగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్గా వార్ జరుగుతుంది కదా, మరి స్టాక్ ఎలా ఉంది? ఇంటర్నేషనల్ స్టాకు అదంతా కంపెనీ చూసుకుంటుందమ్మా. మా పరిధిలో రాదు కదా. అది ఎక్కడ ఉంది, ఎంత ఇస్తారో మనకు తెలియదు కదా. అది మా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళని అడగాల. నాకు తెలిసిందల్లా స్టాక్ వస్తుంది, సప్లై చేస్తున్నాము, ఎవరికి ఇన్కన్వీనియంట్ కాలేదు. ఇప్పుడు బయట జనాలు కూడా లేట్గా డెలివరీ టైంకి రావట్లేదు, లేట్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. పుట్టిగా చెప్తున్నారు మా. చూడండి, నా దగ్గర ఇప్పుడు కస్టమర్ ఎవరన్నా అడగండి, ఒక రోజు 2 రోజుల్లో గ్యాస్ ఇచ్చేస్తున్నాం. లేకుంటే ఇక్కడంతా నాకు విఐపీస్ ఉన్నారు. అంతా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అందరూ ఉన్నారు, జడ్జిలు ఉన్నారు. ఎవరికి ఇబ్బంది లేదు. ఏమంటే ప్యానిక్ తోటి మాకు వస్తుందో రాదో అని. బేసిక్గా డెలివరీ ఛార్జెస్ అని కూడా పెంచుతున్నారు, బయట ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు. ఏం లేదమ్మా. చూడండి, మేము బిల్లు ఒక్కరోజు ముందే కస్టమర్కు మెసేజ్ పంపిస్తాం. బిల్ నెంబర్ ఇది, అమౌంట్ ఇంత అని, అంతే ఇవ్వమంటున్నాం. మా వాడికి ఎక్కువ పైసలు డిమాండ్ చేస్తే వద్దు పో బాబు నువ్వు తీసుకో, నాకు వద్దు, మీ సార్ తెచ్చిస్తారులే అని చెప్పమంటున్నాం. నా నంబరు మెయిన్గా ఇచ్చాను అందరికీ. సో ఇప్పటికైతే టైంకి డెలివరీ అవుతున్నాయి, స్టాక్ కూడా అవైలబుల్ ఉందమ్మా. స్టాక్ ఉంది, టైమ్లీ డెలివరీ అవుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. కానీ ముందు ఏమవుతుంది మనకు తెలియదు కదా. సో మరి ఈ వార్ వల్ల స్టాక్ ఏం ఎఫెక్ట్ అవ్వదు అని అంటారా? అది మన పరిధిలో ఉండదు కదమ్మా. ఇప్పుడు నేను ఆ సిస్టంలో ఉంటే నాకు తెలుస్తుంది ఎంత వస్తుంది, మనకు ఎంత కావాల్సి ఉండే, ఎంత వస్తుంది, మనం ఎంత పబ్లిక్ ఇస్తున్నాం అనేది తెలిసేది. నాదే తెలుస్తుంది. నాకు ఎంత కావాలో నాకు అంత ఇస్తున్నారు. ఓన్లీ కమర్షియలే కొంచెం తగ్గింది, అది కూడా సరిగ్గా అయిపోద్ది, ఇంకేం ఇబ్బంది లేదు. ఈ పానిక్ వల్ల జనాలు ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు, లేదంటే లిమిట్లోనే ఉందా? ప్యానిక్కే అమ్మా. ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు. ఇంటికి పోతే ఎంటీ సిలిండర్ ఉండదు, డబ్బులు ఉండవు, మనిషి ఉండడు, ఓటీపీ ఇవ్వరు. ఇవేమవుతుందంటే చూడండి, సిలిండర్లు ఒక ఆటో వాడు 60 చేస్తాడు. వాడు పోగానే సిలిండర్ తీసుకొని డబ్బులు ఇచ్చేసి ఓటీపీ ఇచ్చేసి పంపించేస్తే వెల్ అండ్ గుడ్. ఇంకో పక్కన కస్టమర్కి వెళ్తాడు. ఏమవుతుంది, ఇక్కడ 10 నిమిషాలు ఒక కస్టమర్కి మనం ఇది చేస్తే ఈ 10 నిమిషాలు వీళ్ళు తినేస్తారు. ఇక్కడ ఇంకో 10 నిమిషాలు ఏమంటే మనిషి ఉండాడు. సిలిండర్ వచ్చింది కదా అని వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, కానీ ఎంటీ ఉండదు అక్కడ. దాంట్లో ఒక 10 నిమిషాలు పోతుంది. ఆ 10 నిమిషాలు పోయే వరకు ఏమవుతుంది, ఇంకో కస్టమర్కి ఇన్కన్వీనియంట్ అవుతుంది, తగ్గిపోద్ది, సప్లై తగ్గిపోద్ది. అయితే బేసిక్గా కూడా ఒక సిలిండర్ మీద ఇంత అని చెప్పేసి రేట్లు పెరిగాయి అన్నట్టుగా కూడా 60 రూపాయలు పెరిగింది కదమ్మా. అది వెల్ నోన్ అందరికీ. మొత్తం మీడియా వచ్చింది, అన్నీ వచ్చింది, గవర్నమెంట్ డిక్లేర్ చేశారు. 60 రూపాయలు డొమెస్టిక్లో పెంచారు, ప్లస్ 114 రూపాయలు కమర్షియల్లో పెంచారు. సో ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం లేదమ్మా, నేను కస్టమర్కి ఏం చెప్తున్నానంటే మీరు ప్యానిక్ కాకండి. మీకు సిలిండర్ అయిపోయినాకనే బుక్ చేయండి. మీకు 2 సిలిండర్లు ఉన్నాయి, 2 సిలిండర్లు ఒక సిలిండర్ అయిపోగానే ఒకటి బుక్ చేస్తే మీకు గ్యాస్ వచ్చినప్పుడు ఇది అవుతుంది. ఒకటి మొత్తం అయిపోయే వరకు ఉంటే ఎవరికైనా ఇబ్బంది.
రెండు సిలిండర్లు మేము ఇచ్చాం, ఒకటి అయిపోగానే ఒకటి బుక్ చేసుకోండి, ఒక రోజు అటు ఇటు అయినా కానీ మీకు ఇబ్బంది పడదు. ఇంకోటి మీ సేఫ్టీ, మీరు బాగుంటే మేము బాగుంటాం, మనం ఇద్దరం బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలంటే, మీరు అన్నం తిని చెయ్యి కడుక్కున్నట్టే మీరు వంట అయిపోగానే మీరు రెగ్యులేటర్ కట్టేయడం నేర్చుకోవాలా. ఏమంటే వంట అయిపోగానే రెగ్యులేటర్ కట్టేశారు అనుకో, మనకేమవుతుంది, ఏం గ్యాస్ ఫ్లో కాదు, ఏం ప్రమాదాలు జరగవు. చాలా మంది ఏం చేస్తారంటే రెగ్యులేటర్ ఆపే చేయరు, అలాగే పెడతారు, స్టవ్ ఆఫ్ చేస్తారు. ఏ ప్రమాదం జరిగినా దానివల్లే జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు ఈ 2 గ్యాస్ అయిపోయినాకనే బుక్ చేసుకోండి, ఒకటి పెట్టుకోండి, ఒకటి బుక్ చేసుకోండి. రెండవది ఏంటంటే వంట అయిపోగానే రెగ్యులేటర్ బంద్ చేయండి. నమస్తే అండి, మీ పేరు? లక్ష్మణ్. ఓకే, లక్ష్మణ్ గారు, మీరు డెలివరీకి వెళ్ళినప్పుడు జనాలు కస్టమర్లు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడైతే షార్టేజ్ ఉంది కాబట్టి కొంచెం జర ప్రాబ్లం ఉంది మాకు కూడా. మేము చెప్పే మాట కొంచెం వినరు వాళ్ళు, అట్లయితే ఇట్లా అని అంటారు. అయినా మేము ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి గ్యాస్ ఇవ్వాల్సి వస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు మనకు అక్కడ జంగు నడుస్తుంది కాబట్టి, యుద్ధం నడుస్తుంది కాబట్టి ఎంత చెప్పినా కొంతమంది వింటారు, కొంతమంది వింటలేరు. మన దగ్గరనే అయితే గ్యాస్ అని అన్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. మన దగ్గర బయట చేసుకుని వస్తుంది, మనకి టైం పడుతుంది, బుక్ చేస్తే 6-10 రోజులు పడుతుంది. లేదు మొన్నటిదాకా మీరు బుక్ చేయండి, మీకు 1 డేలో ఇస్తారు కదా మీరు, అలాంటిది మాకు ఎందుకు ప్రాబ్లం చేస్తున్నాను అంటారు. ప్రాబ్లం మాది కదమ్మా, అక్కడ నుంచి మాకు చెర్లపల్లి బయట నుంచి వస్తలేదు ప్రాబ్లం, దానివల్ల అవుతుంది. బేసిక్గా ఎన్ని రోజులు లేట్ అవుతుంది అంటే డెలివరీ బుక్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి డెలివరీ? ఇప్పుడు మేము 8 తారీఖు బిల్లులు ఈరోజు తీసుకున్నాము. మాకు లోడ్ వస్తే ఇవాళ 8 తారీఖు బిల్లులు నేను 100 తీసుకున్నాను, ఆ 100 అయిపోతాయి ఈరోజు. ఇంకా 8 తారీఖు బిల్లులు ఇంకా ఉన్నాయి లోపల, అవి తీసుకోలేదు. నాకు ఎంత అవసరం ఉందో నేను అంతే తీసుకున్నా. ఇంకా ఉన్నాయి అక్కడ 8 తారీఖు ఉన్నాయి, 9 తారీఖు ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి. లోడ్ సారా బరాబర్ వస్తే మాకు మేము సప్లై చేయడానికి మేము ఎంత అయితే మేము సప్లై పొద్దున మేము 5:30కి వచ్చి కూర్చుంటాం ఇక్కడ అందరం, మేము మా టీం మొత్తం. అయినా జనాలు సప్లై టైంలో కూడా, మీరు డెలివరీ టైంలో కూడా మీరు 50 రూపాయలు 30 రూపాయలు అట్లా డెలివరీ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. మేము వసూలు చేస్తాం కదమ్మా, వాళ్ళు కుర్చీతో ఇస్తే మేము అడుగుతున్నాము కాదు, కుర్చీతో ఇస్తే తీసుకుంటాం, లేకపోతే వచ్చేస్తున్నాం. వాళ్ళు కుర్చీతో ఇస్తేనే, అడిగేది అయితే పిల్లల బాధ్యత అది కాబట్టి వాళ్ళు అడుగుతారు, ఇస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు, వచ్చేస్తారు. మీకు తెలిసినంత వరకు అయితే స్టాక్ అయితే బాగానే ఉంది కానీ డెలివరీ లేట్ అవుతుంది అని అంటున్నారా? లేకపోతే స్టాక్ ఎక్కడ ఉందండి? స్టాక్ లేదు కాక లేదు కదా, లేదు అసలు లేదు. ఇలా వచ్చింది, ఒక లారీ వచ్చేసింది, 10 మందిలో దొరికింది. అది కూడా 6 తారీఖు 7 తారీఖు బుక్ చేసిన వాళ్ళకే ఉంది, అది ఈ రోజు బుక్ చేసిన వాళ్ళకి లేదు. మరి బుక్ చేసుకున్నప్పుడు డెలివరీ లేట్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడారు కదా, మరి స్టాక్ లేనప్పుడు అక్కడ జరుగుతున్న యుద్ధం వల్ల ఇక్కడ స్టాక్ లేదు అని అంటారా, లేకపోతే అక్కడ జరిగే విషయంలో ఇక్కడ స్టాక్ లేదండి, అక్కడ జరుగుతుంది కాబట్టి స్టాక్ ఇక్కడ లేదు. వచ్చిన కాడికి 6 తారీఖు 7 తారీఖు బుక్ చేసిన వాళ్ళకి ఇప్పుడు పంపించినాం. ఇక రేపు ఇప్పుడు మళ్ళీ వస్తే మేము ఉన్న పెండింగ్ కూడా ఖతం చేసి తయారున్నాం, రావాలి లోడు ఉన్నాం. ఇక్కడ డెలివరీ బాయ్స్ అందరం ఉన్నాం, ఇంకా వెళ్ళలేదు. మనం చూస్తున్నట్టయితే కస్టమర్లు ఇంటి దగ్గర నుంచి బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ వరకు వస్తున్నారు కదా, మరి దాని మీద వాళ్ళు 1 సిలిండర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారని ఇమీడియట్లీ వస్తారు, ఇక్కడ అడుగుతారు. ఇక్కడ లేదు, వాళ్ళు 1 డే బిఫోర్గా బుక్ చేసుకుంటే మేము ఒక 2 రోజుల్లో ఇవ్వగలుగుతాం వాళ్ళకి. ఇక్కడ లేదు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ డీలర్ కూడా ఏం చేయలేరు కదా, లేదని చెప్తారు. ఉంటే అయితే ఒక్క గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత ఇంకొకటి మళ్ళీ చేసుకోవాలంటే 1 మంత్ 25 రోజులు వెయిట్ చేయాలి. నిన్న మీరు బుక్ చేశారు, ఇవాళ నేను ఇచ్చాను, ఇవాళ డేట్ నుంచి లెక్క పెడితే ఫస్ట్ తర్వాత చేసుకోవాలి. 1 మంత్ పడుతుంది, అది 1 మంత్ తర్వాత మీరు చేసుకునే అవకాశం ఉంటుంది, అంత లోపల చేయడానికి లేదు. నమస్తే అండి, చెప్పండి. మీ పేరు? సత్యం. ఓకే, సత్యం గారు, టైంకి డెలివరీ వస్తుందా గ్యాస్, లేకపోతే ఏమైనా లేట్ అవుతుందా? టైంకి ఇస్తారండి. టైంకి వస్తుందా? మీరు ఎప్పుడు బుక్ చేస్తే ఎప్పుడు డెలివరీ వచ్చింది? ఇవాళ కావాలంటే ఇవాళ ఇస్తారు, ఓకే, రేపు రమ్మంటే రేపే వస్తారు, ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తారు. ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తారు. అంటే ఇది వరకు అట్లా వచ్చే వల్ల, లేకపోతే ఇప్పుడు కూడా అట్లనే వస్తున్నారు? ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడైనా అప్పుడు వస్తారు. అంటే ఇప్పుడు గ్యాస్ మరి షార్టేజ్ ఉంది కదా, దానివల్ల ఏం లేట్ అవ్వట్లేదా? లేట్ ఏమవ్వదు. లేట్ ఏం అవ్వట్లేదు, టైంకి డెలివరీ వస్తుంది. అంటే మరి ఇప్పుడు మీరు గ్యాస్ బుట్టి తీసుకొని ఇక్కడి వరకు వచ్చారు కదా, మరి అంటే హోమ్ డెలివరీ ఉంది కదా, ఇక్కడి వరకు ఎందుకు? అంటే నాకు స్పాట్ అయిపోయింది ఇవాళ, అందుకే వచ్చిన. స్పాట్ అయిపోతే మీరు స్పాట్ ఆర్డర్ పెట్టుకుంటే స్పాట్గా డెలివరీ రావట్లేదా? వస్తుంది, నాకు ఇప్పుడు ఎమర్జెన్సీ అని వచ్చినా నేను, అట్లా నేను అట్లా అని వచ్చిన. అయితే ఏమైనా రేట్స్ పెరిగినాయా? రేట్ అయితే ఏం లేదండి, నాకు ఇంతవరకు యాజ్ ఇట్ ఈస్ ఎంత ఉందో అంతే పే చేశారా మీరు? అంతే అండి. ఓకే, ఇది వరకు ఎంత పే చేసేవారు పోయిన నెల? ఇయర్ కంటే 900 చిల్లరే ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు అంతే ఉన్నాం. అంతే ఉందా? అంతే ఓకే. ఉంది.